చలి చలి గాలులు వీచేవేళ తల తల మెరిసింది ఓ నవ్యతారా. చలి చలి గాలులు వీచేవేళ తల తల మెరిసింది ఓ నవ్యతారా. చలి చలి గాలులు వీచేవేళ తల తల మెరిసింది ఓ నవ్యతారా. చలి చలి వీచే తల తల మెరిసింది ఓ నవ్యతారా. యూదయ దేశాన బెత్లెహేములో ఆ ప్రభు జన్మించే పశుశాలలోన యూదయ దేశాన బెత్లెహేములో ఆ ప్రభు జన్మించే పశుశాలలోన కన్యవడియే ఉయ్యాలా ఆమె లాలనే చంపాలా. కన్యవడియే ఉయ్యాలా ఆమె లాలనే చంపాలా. చల్లి చల్లి గాలులు వీచేవేళ తల తల మెరిసింది ఓ నవ్యతారా. ఒక్క నిమిషం. హల్లెలూయా. పాట బాగుంటుంది, నేర్చుకోండి, సులభంగా వస్తుంది. మీరు చక్కగా పాడతారు కదా కాజీపాలెం వాళ్ళు, పాడరా? బాగుంటుంది, నేర్చుకోండి. సరే, ఓకే. చలి చలి గాలులు వీచేవేళ తల తల మెరిసింది ఓ నవ్యతారా. చలి చలి గాలులు వీచే మెరిసింది ఓ నవ్యతారా. ఆమేన్. చలి చలి వీచే తల తల
స్తోత్రాలు తండ్రి. మా కొరకు పశువుల శాలలో నువ్వు జన్మించావు. మీ స్తోత్రాలు. మహిమానాగా మహిమ నీకు. తూర్పు జ్ఞానులు బంగారు సాంబ్రాణి బోలములతో ఏ తెంచిరానాడు. తూర్పు జ్ఞానులు బంగారు సాంబ్రాణి బోలములతో ఏ తెంచిరానాడు. రాజాది రాజా ఓ సన్నా రవికోటి తేజాయే సన్నా. రాజాది రాజా రవికోటి తేజాయే సన్నా. చల్లి చల్లి చప్పలు కొడుతూ పాడదాం. తల తల ఓ నవ్య తారా చల్లి చల్లి వీసే తల తల మెరిసింది ఓ నవ్య తారా. యేసయ్యా ఓ ఆమేన్ ఆమేన్. యేసయ్యా స్తోత్రములు. పాస్టర్ గారు అసలే లేటుగా వచ్చి మళ్ళీ పాటలు ఏంటి పాస్టర్ గారు ఇంటికి వెళ్ళే టైంలో, అవునా కాదా? మంచిది దేని పెట్టారా. మరి అనుకోకుండా నేను మీ మధ్యకి రావటాన్ని బట్టి దేనికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. మీ మధ్యకి రావాల్సిన బాబుకి కాలేబుకి చెప్పటం మర్చిపోయాను. తీరా వాక్య పరిచర్య అయిపోయింది. వాక్యం మాట్లాడుతున్నప్పుడు మందిరంలో అబ్బాయి ఉన్నాడు. తర్వాత నాకు అర్థమయ్యి నేను బాప్తీసడానికి బయటకు వచ్చాను. ఆ బాప్తీసం ఇచ్చి ఇటే వచ్చేసేసాను. నేను వెళ్తానని అంతలోకి బాబుని పంపించాము. కొద్ది నిమిషాలు దేని వాక్యాన్ని ధ్యానం చేసుకొని సెలవు తీసుకుందాం. అలెక్స్ బాబు చెప్పాడు 1:30 2 గంటలు ముగిస్తామని. ఆల్రెడీ టైం అయిపోయింది. సరే, చిన్న మాటలు అంటే 2 విషయాలు మీతో పంచుకొని ముందుకు వెళ్దాం మనం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికి దాదాపు 2000 కొలల మూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దాన్ని గుర్తుపెట్టవలను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడువరాదు. 5వ వచనం కూడా. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి జనులకు ఆజ్ఞ ఇచ్చాను. తండ్రి, ఈ స్థలములో మీ వాక్యాన్ని మాట్లాడటానికి నడల దయ చూపించారు. ఇప్పటి వరకు మీ బిడ్డ మాట్లాడి ఉన్నాడు. కొద్ది సమయము మీ బిడ్డలతో ఈ 2021వ సంవత్సరము ప్రారంభ ఆదివారం నాడు మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా
మా అందరికీ మేలుకరమైన వాక్యము ద్వారా మాతో మాట్లాడమని, మీరు మహిమ పొందుకోమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగినవి పొంది ఉన్నామని నమ్ముతున్నాము తండ్రి. ఆమేన్. ఈ భాగములో దైవజనుడైనటువంటి యెహోషువ ఇశ్రాయేలుకు తెలియచేస్తున్న మాట, మీరు వెళ్ళు త్రోవ 4వ వచనంలో, మీరింతకు ముందు వెళ్ళినది కాదు. అంటే మీరు వెళ్ళబోతున్నటువంటి త్రోవ ఇంతకు ముందు వెళ్ళింది కాదు. కాబట్టి మీరు ఈ 2 విషయాలు జాగ్రత్త తీసుకోండి అని చెప్పాడు. ఈ కొత్త సంవత్సరాలకు వచ్చిన మనము వాస్తవంగా మనకి మరొక గంటలో ఏం జరిగిద్దో తెలియదు, మరొక నిమిషంలో కూడా ఏం జరిగిద్దో తెలియదు. అలాంటి మనము వెళ్ళే త్రోవ మనకు తెలియదు కాబట్టి మనం చేయాల్సిన 2 విషయాలు చెప్పాడు. గత సంవత్సరంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంచుమించు 16 లక్షల పైనే కరోనా వైరస్ వలన ప్రజలు చనిపోయారు. ప్రపంచం మొత్తం 16 లక్షల మంది. ఇంకా ఎంతమంది తెలియకుండా చనిపోయి మనకు తెలియదు. అయితే దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఈ నూతన సంవత్సరంకి వచ్చిన మనకు ముందు వెళ్ళే త్రోవ ఏంటి మనకు తెలియదు. కాబట్టి మనమేం చేయాలి అనేది చెప్తున్నాడు. ఒకటి మనం చేయాల్సినటువంటి దానిలో 3వ వచనములో చివరి మాట, దాని వెంబడి వెళ్ళవలెను. దాని వెంబడి వెళ్ళవలెను. దేని వెంబడి? మందస్సము వెంబడి వెళ్ళవలెను. మందస్సము వెంబడి వెళ్ళండి. మీరు ఇంతకు ముందు వెళ్ళిన త్రోవ కాదు కదా అది. కాబట్టి మీరేం చేస్తారంటే, మీకు ముందు ఏం వెళ్తుంది? మందస్సం వెళ్తుంది. మీరేం చేయాలి? దాని వెంబడే వెళ్ళాలి. అంటే ఆ మందస్సమును వెంబడిస్తూ మీరు వెళ్ళాలి. మందస్సము వెంబడి ఎందుకు వెళ్ళాలి అనేది. రెండవది, మందస్సము అంటే ఏమిటి అని మనం తెలుసుకున్నప్పుడు, మందస్సము అనేటువంటిది దేవుని ప్రత్యక్షత కలిగిన స్థలము. అక్కడ మనకు దేవుని ప్రత్యక్షత కలుగుతుంది. కాబట్టి ఈ 2021వ సంవత్సరంలో మనము దేవుని ప్రత్యక్షతను బట్టి వెళ్ళాలి. దేవుని ప్రత్యక్షతను బట్టి మనము వెళ్ళాలి. దేవుని ప్రత్యక్షతను బట్టి నీకు వెళ్ళాలంటే నీకేం తెలియాలి? దేవుని ప్రత్యక్షత తెలియాలి. అదన్నమాట. జాగ్రత్తగానండి. మందస్సము వెంబడి వెళ్ళటం అంటే, మందస్సం అనేది దేవుని ప్రత్యక్షతకు సాదృశ్యం. ఆ ప్రత్యక్షతను బట్టి మనము వెళుతూ ఉండాలి. పాస్టర్ గారు మీరు ప్రత్యక్షత అన్నారు, దేవుని మందస్సం అంటే ఎక్కడుంది బైబిల్లో అని కూడా మీరు కొంచెం తెలియగల వాళ్ళు ఆలోచన చేయొచ్చు. అది కూడా మనము చూద్దాం. లేవియాకాండము 16వ అధ్యాయం 2వ వచనము, నేను కరుణాపీఠం మీద మేఘములో కనబడుదును. కరుణాపీఠం మీద మేఘములో కనబడుదును. కరుణాపీఠం ఎక్కడుంటుంది? మందసం పైన ఉంటుంది. ఉదాహరణకి మందసం ఒక పెట్టిలాగంటది అయితే ఆ పెట్టి పై భాగమున మూత ఉంటుంది. దాన్ని కరుణాపీఠం అంటారు. ఆ కరుణాపీఠానికి ఇటువైపున ఒక కేరుబు, అటువైపున ఒక కేరుబు రెక్కలు చాచి ఇలా ఉంటాయి. ఇది మందసం అనుకోండి. ఇటువైపు ఇది కింది భాగం అనుకోండి, ఇది కరుణాపీఠం. ఈ భాగంలో ఈ చివరన ఇలా రెక్కలు చాపి ఉంటుంది. అటువైపున ఒక కేరుబు ఉంటుంది. ఈ మందసం పైన ఉంచబడిన కరుణాపీఠం పై భాగంలో మేఘములో దేవుని ప్రత్యక్షత ఉంటుంది. అంటే దేవుని ప్రత్యక్షత మందస్సము నుండి మనకు కలుగుతుంది. ఆ మందస్సంలో కూడా ఎక్కడ నుండి కలుగుతుంది? కరుణాపీఠం యొక్క పై భాగమున మేఘం. కరుణాపీఠం యొక్క
పైభాగమున మేఘం ఎలా ఏర్పడుద్ది? అది లోపల ఉండేది కదా, లోపల ఉంటుంది కదా మందసం. ఆ మందసం లోపల మరి మేఘం ఎలా ఏర్పడుద్ది అని అంటే అది కూడా చూద్దాం. ఆ మందసం లోపల మేఘము ఎలా ఏర్పడుతుంది అనేటువంటిది 16వ అధ్యాయము 11వ వచనము. ఇదిగో ఈ మాట జాగ్రత్తని. యెహోవా సన్నిధినున్న ధూపపీఠ మీద నుండి ధూపార్తుడు నిప్పులను తన పిడికిళ్ళతో పరిమళ ధూప చూర్ణమును తీసుకొని అడ్డుతెర లోపలికి వాటిని తెచ్చి, ఇప్పుడు జాగ్రత్తగానండి, ఆ ధూపము మేఘం వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముకొనుటకు. హల్లెలూయా. అర్థమైంది కదా? ఆ కరుణాపీఠం మీద మేఘం ఎలా ఏర్పడుతుంది? ధూపం వేయటం. ఆ ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళి ఆ కరుణాపీఠం మీద, ఆ మందసము మీద ఉన్న కరుణాపీఠం మీదకి ఆ దగ్గరికి వెళ్ళి ధూపం తీసుకొని ధూపం వేస్తాడు. ఆ ధూపం ఎలా కమ్మాలంటే మేఘంలాగా కమ్మిపోవాలి, మేఘంలా కమ్మాలి. అక్కడి మాట్లాడతాడు దేవుడు. దాని అర్థం ఏంటంటే మనకు దేవుని ప్రత్యక్షత కలగాలి అంటే మనము దేవుని సముఖంలో ధూపము మేఘములాగా ఎలాగా ఏర్పడుతుందో ఆ విధమైన ప్రార్థనా స్థాయికి వెళ్ళాలి. ధూపం అంటే ఏంటి? ప్రార్థన. ఎవరికి దేవుని ప్రత్యక్షత కలుగుతుంది అంటే, ఎవరు దేవుని ప్రత్యక్షతను తీసుకొని ఈ సంవత్సరము నడవాలనుకుంటున్నారో వారు, లేక ఆ ప్రత్యక్షతలో నడవాలనుకుంటున్నటువంటి వారు ధూపము తీసుకొని అది మేఘములే దేవుని మందసం మీద ఉన్న కరుణాపీఠం దగ్గర వేయాలి. అనగా మనము దేవుని పాదాల చెంత ధూపం వేస్తే ఆ ధూపం మేఘములాగా ఎలా కమ్ముకుంటుందో అంత ప్రార్థనా స్థాయిలోకి మనం వెళ్ళాలి. ఆమేన్. అప్పుడు ఆ ధూపము వేయబడినటువంటిది మేఘములాగా వచ్చినప్పుడు అక్కడి నుండి మాట్లాడతాడు దేవుడు. నువ్వేం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా నడుచుకోవాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎప్పుడు మౌనంగా ఉండాలి, ఎప్పుడు మౌనంగా ఉండకుండా ఉండాలి. ఇవన్నీ దేవుని యొక్క నడిపింపులో మనకి వస్తాయి. మనం ఎలా ఉంటామంటే దేవుని ఆరాధిస్తాం కానీ, దేవుణ్ణి సేవించడానికి మందిరానికి వస్తాం కానీ దేవుని ప్రత్యక్షత తీసుకోము. దేవుని ప్రత్యక్షత తీసుకోము. దాని అర్థం ఏంటంటే మనం ఏం చేయాలో, మనం ఏమి చేయకూడదో, ఏ విధమైన జీవితంలోకి మనం ముందుకు సాగిపోవాలో ఆ విధమైనటువంటి ఒక దేవుని సంబంధమైన ప్రత్యక్షతలో మనం నడవము. ఈ 2021వ సంవత్సరంలో దేవుని ప్రత్యక్షతలో మనం నడుద్దాము. ఆమేన్. ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షతలో మనము నడుస్తామో ఆ ప్రత్యక్షత ఏం చేస్తుందంటే నిన్ను అన్ని విషయాల నుంచి కాపాడుతూ ముందుకు తీసుకెళ్తుంది. ఒకవేళ ఆ దేవుని ప్రత్యక్షతలో కాకుండా నువ్వు నడవాలనుకుంటే నీ ఇష్ట ప్రకారం నడుస్తావు, నువ్వు చేయాలనుకుంది చేస్తావు, లేక నీకు ఏమి ఇష్టమో దాన్ని చేసుకుంటూ పోతావు, తద్వారా నష్టపోతావు. నష్టపోయిన తర్వాత బాధపడతావు. అయితే మనం చేయాల్సిన దీని బిడ్డలము అలా కాదు. మనము ఈ సంవత్సరము దేవుని ప్రత్యక్షతలో నడవాలి అనగా దాని అర్థం ఏంటంటే దేవుడు ఏ విధమైనటువంటి ఆత్మీయ జీవితంలో మనం నడిపించాలని, ఏ విధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో మార్పు మనలో తీసుకురావాలని, మనల్ని ఏ విధమైనటువంటి ఆత్మీయ స్థాయిలోకి దేవుడు తీసుకువెళ్ళాలని ఇష్టపడుతున్నాడో ఆ స్థాయిలోకి, ఆ నడిపింపులోకి మనం వెళ్ళినప్పుడు మనము మన కుటుంబానికి, సంఘానికి, సమాజానికి దీవెనకరంగా మారతాము. ఒకవేళ అలా లేదనుకోండి, గత సంవత్సరం ఎలా ఉన్నావో ఈ సంవత్సరం కూడా సేమ్ అవుతావు. ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం అయినా సేమ్ అవుతావు. ఎందుకని? నీవు ప్రత్యక్షతలోకి రావట్లా.
దేవుని ప్రత్యక్షత పొందుకునే ఆ విధమైనటువంటి ధూపం వేసే మేఘములాగా ధూపం ఏర్పడే స్థాయిలోకి నువ్వు రావాలి. అక్కడ నుండి దేవుడి ప్రత్యక్షత నీకు వస్తుంది అన్నమాట. ఈ సంవత్సరము మీ ప్రార్థన జీవితాన్ని పెంపొందింప చేసుకోండి. ఎక్కువ సమయం ప్రార్థనలో గడపడానికి ఇష్టపడండి. ఒక నిర్ణయం తీసుకోండి. చాలా పర్యాయాలు మనము మన సమయం అంతా చాలా వ్యర్థం చేస్తాం. వాస్తవంగా మీరు మీ మనస్సాక్షితో మాట్లాడండి, అడగండి. ఈ సంవత్సరం, గత సంవత్సరం ఎన్ని గంటలు ప్రార్థించి ఉంటావు? ఎంత సమయం దేవుని దగ్గర గడిపి ఉంటావు? ఎంత వాక్యాన్ని చదివి ఉంటావు? ఏ విధమైనటువంటి నీ ప్రార్థనా జీవితంలో ఏ విధమైనటువంటి మార్పు వచ్చింది? ఏ విధమైన ప్రత్యక్షతలోకి నువ్వు వెళ్ళావు అనేటువంటిది నీకే అర్థమవుతుంది. మనం ఏం చేస్తామంటే దేవుని ఆ ప్రత్యక్షతలోకి రాకుండా మనం నడుచుకుంటూ పోతూ ఉంటాం. కానీ బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ప్రభుపేట మీరు చెబుతున్నాను, మీరు ఆ మందస్సు వెంబడి వెళ్ళండి. దాని వెంబడి వెళ్ళండి. ఎందుకు వెళ్ళండి అంటున్నాడంటే మీరు వెళ్ళిన త్రోవ ఇంతకు ముందు వెళ్ళింది కాదు, ఇంతకు ముందు వెళ్ళిన త్రోవ కాదన్నమాట. కనుక దేవుని ప్రత్యక్షతలో మనం నడుద్దాం ఈ సంవత్సరం. ఆమేన్. దేవునితో ఆ సన్నిహితమైన సంబంధాన్ని పెంపొందింపు చేసుకుందాం, అలా నడుద్దాం. వాస్తవముగా దేవునితో సన్నిహితమైన సంబంధము కలిగిన ఆ నడకే మంచిది, మనకు మేలుకరమైంది కూడా. అది కానిది మన సొంత నడక అయింది అన్నమాట. అది మీరు గుర్తుపెట్టుకోండి. రెండవది ఆయన చెబుతున్న రెండవ మాట ఇప్పుడు అర్థమైంది కదా. మందస్సు వెంబడి వెళ్ళటం అంటే ఏంటి? దేవుని ప్రత్యక్షతను బట్టి నడుచుకోవటం. ఎప్పుడు ఆ ప్రత్యక్షత మనకు వస్తుంది? ఎక్కడుండి మాట్లాడుతున్నాడు దేవుడు? కరుణాపీఠం మీద ఉన్నటువంటి మేఘం నుంచి మాట్లాడుతున్నాడు. ఆ మేఘం ఎట్లా ఏర్పడింది? మందసం ఎదుటికి వెళ్ళి ఆ ధూపము తీసుకొని వేయటం వలన ఆ మేఘం ఏర్పడింది. అది ఆకాశం నుంచి వచ్చిన మేఘం కాదు, అది ధూపము ద్వారా ఏర్పడిన మేఘం. అది అలాగనే ప్రార్థన ద్వారా ఏర్పడినటువంటి పరిస్థితులు, ప్రార్థన ధూపము ద్వారా నడిపింపులోకి వెళ్ళటం అన్నమాట. అప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఇప్పుడు రెండో భాగానికి వెళ్దాం. అదే వాక్యంలో రెండో భాగాన్ని తీసుకుందాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండని జనులకు ఆజ్ఞించాను. రెండవది, అద్భుత కార్యాలు రేపు చేస్తాడు దేవుడు. కాబట్టి మీరేం చేసుకోవాలి? మనమేం చేసుకోవాలి? మనం పరిశుద్ధపరచుకోవాలి. కాబట్టి ఈ సంవత్సరము దేవుడు నీ కుటుంబంలో, నీ బిడ్డల విషయాల్లో, నీ ఆరోగ్య విషయంలో, ఆర్థికపరమైన విషయాల్లో, లేక ఏ సమస్యల నుండి గత సంవత్సరం ఏ సమస్యల ద్వారా నువ్వు ప్రయాణం చేసావో వాటి నుంచి విడుదల పొంది దేవుని గొప్ప అద్భుత కార్యాలను చూడాలంటే నువ్వు చేయాల్సిన పని ఒకటి ప్రార్థనా ధూపము, రెండవది నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవటము. ఎప్పుడు కూడా దేని బిడ్డలారా, మూడు స్థాయిల్లో మనం పరిశుద్ధపరచబడాలి. ఒకటి దేహంలో పరిశుద్ధపరచబడాలి, రెండు మనసులో లేక ప్రాణంలో పరిశుద్ధపరచబడాలి, మూడు ఆత్మలో పరిశుద్ధపరచబడాలి. ఈ మూడు స్థానాల్లో, మూడు విషయాల్లో మనము పరిశుద్ధపరచబడాలి. దేహపరముగా పరిశుద్ధపరచబడాలి, ప్రాణము లేక మనసు పరంగా పరిశుద్ధపరచబడాలి, ఆత్మలో కూడా పరిశుద్ధపరచబడాలి. ఎందుకు పాస్టర్ గారు అలాగంటే దేహ సంబంధమైనవి కొన్ని ఉంటాయి. ఉదాహరణకి ఒక స్త్రీనో పురుషునో చూసినప్పుడు తలంపుల ద్వారా పాపం చేస్తావు. అది దేహంతో చేయలా, మనసుతో చేసావు అంటే ఆ తలంపుల విషయాల్లో కూడా నీవు పరిశుద్ధపరచబడాలి. అవునా కదా? దేహంతో చేయాల. నెక్స్ట్ ఎప్పుడైతే ఆ తలంపు వచ్చిందో ఆ తలంపును బట్టి వెళ్ళి పాపం చేస్తావో అప్పుడు దేహం ఎంటర్ అయింది. కానీ అంతకుముందు ఎవరు ఎంటర్ అయ్యారు? మనసే. కాబట్టి నీ తలంపుల్లో కూడా నువ్వు పరిశుద్ధపరచబడాలి. ఆమేన్. ఎంత పరిశుద్ధపరచబడాలంటే దేవునికి ఇష్టము కానీ అనవసరమైన అపవిత్రమైన ఏ తలంపులు కూడా నిన్ను ఏలుబడి చేయకుండా, వాటిలో చిక్కుపడకుండా, అవి మ్యాక్సిమం నీ జీవితం నుంచి తీసేయబడే విధంగా పరిశుద్ధపరచబడాలి. ఆమేన్. హల్లెలూయా.
యేసుక్రీస్తు ప్రభుల వారు లాగా, అంటే ఆయన లాంటి స్థాయి, ఆయన లాంటి పరిశుద్ధులకు మనము వెళ్ళాలి. అలా వెళ్తామా పాస్టర్ గారు అంటే పరిశుద్ధాత్మ ద్వారా మనము అలా నడిపించబడతాం. ఆమేన్. రెండవది పరిశుద్ధపరచబడటము. ఈ సంవత్సరము నీ జీవితంలో ఒక్కొక్క రీతిలో దేహ సంబంధంగా, మనసు పరముగా, ఆత్మపరంగా పరిశుద్ధపరచు. ప్రభువా నన్ను పరిశుద్ధపరచు, అన్ని కోణాల్లో పరిశుద్ధపరచని దేవుని యొక్క పరిశుద్ధులకు నువ్వు వస్తే దేవుడు నీ కుటుంబంలో అద్భుతాలు చేస్తాడు. ఆమేన్. మనము దేవుని నుండి అద్భుత కార్యాలు పొందుకోవాలంటే, దేవుడు మన జీవితంలో మన కుటుంబంలో అద్భుతాలు చేయాలంటే నువ్వు చేయాల్సిన పని పరిశుద్ధపరచుకోవటం. వాక్యం చెబుతున్నా నేనైనా, వింటున్నా మీరైనా, ఇంకెవరైనా సరే పరిశుద్ధపరచబడటం అనేది అవసరము. ఈ సంవత్సరము నీవు ప్రభువా నన్ను పరిశుద్ధపరచు, ఏ కోణములో ఏ రీతిగా నేను పరిశుద్ధపరచబడాలో అంతగా పరిశుద్ధపరచు. ఎంతగా పరిశుద్ధపరచబడతావో అంత అద్భుత కార్యాలను చూస్తూ ఉంటావు. ఉదాహరణకి నేను బాగా పరిశుద్ధపరచబడ్డాను అనుకోండి, బాగా పరిశుద్ధపరచబడ్డా నేను నడుస్తున్నప్పుడు లేక నడుస్తూ వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గానే దేవుని సన్నిధి నాతో వస్తుంది. దేవుని సన్నిధి నాతో వచ్చిందంటే ఆటోమేటిక్గానే దయ్యాలు పోతాయి, రోగాలు పోతాయి. అప్పుడు ప్రార్థన కూడా చేయక్కర్లా కదా. పౌలు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు, లోపల ఉన్నటువంటి పూతో ఉన్నటువంటి దయ్యం పట్టినటువంటి కాకేస్తుంది ఏంటి? ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడ వెళ్తున్నాడు? రోడ్డు మీద వెళ్తున్నాడు. ఈవిడ ఎక్కడ ఉంది? ఇంట్లో ఉంది. రోడ్డుని వెళ్తున్నటువంటి ఆవిడికి, ఇంట్లో ఉన్నటువంటి రోడ్డు వెళ్తున్నటువంటి ఆయనకి, ఇంట్లో ఉన్నటువంటి ఈ పోతున్నటువంటి దయ్యం పెట్టినటువంటి ఆవిడకి ఎలా తెలిసింది అంటే, ఆ దైవజనుడు రోడ్డుని వెళ్తున్నప్పుడు ఆ దైవ సన్నిధి ఆయనతో ఉంది. ఆ దైవ సన్నిధి షాక్ దీన్ని తెలియంది, అందుకు కేకలేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, మనము ఈ సంవత్సరము దైవ సంబంధమైనటువంటి ఆ శక్తిని, ఆ మహిమను లేక ఆ స్థాయిని కలిగి నడుస్తూ ఉంటే, మన ఇంట్లో నడవనియండి, వీధుల్లో నడవనియండి, మందిరంలో నడవనియండి, దేవుని సన్నిధి నిన్ను ఆవరిస్తుంది. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ అద్భుతాలు, దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ దెయ్యాలకు స్థావే ఉండదు. అది మనం నేర్చుకోవాల్సింది. అలాంటి ఆత్మీయతలకు మనం వెళ్ళాలి. ఈ సంవత్సరము దేవుడు అలాంటి స్థాయిలోకి తీసుకెళ్ళను గాక. ఆమేన్. నా ప్రభు నేను అడుగుతున్నాను, ప్రభువా ఆ దినాల్లో దైవజనులు వెళ్తున్నప్పుడు దేవుని సన్నిధి వారితో పాటు ఎంటర్ అయ్యేది. అసలు వాళ్ళ మందిరంలోకి వస్తున్నా కానీ, లేక వాళ్ళు ప్రార్థన చేస్తున్నా కానీ, వారు మాట్లాడుతున్నా కానీ దైవ సన్నిధి ఆ ప్రాంతం అంతా ఆవరించేది. ఆ ప్రాంతంలో వారు ఏం మాట్లాడకపోయినా దెయ్యాలు పెట్టిన వారు దెయ్యాలు పట్టినటువంటి వాడు కేకలేసేవాళ్ళు అన్నమాట. ఆమేన్. అలాంటి దినాలు మనం చూడాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రభువును కూడా నేను కూడా కోరుకుంటున్నాను, ప్రభువా నా ఆత్మీయ జీవితంలో ఎక్కడికైనా ప్రయాణమై వెళ్తున్నప్పుడు, ఏ మందిరానికైనా వాకింగ్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నీ సన్నిధి నాతో రావాలి. అది కూడా ఎట్లంటే ఎంటర్ అవుతున్నప్పుడే సూర్యుడు ఉదయించినప్పుడు ఆటోమేటిక్గా ఏం కనపడుతుంది? వెలుగు కనపడుతుంది. మన వెలుగు కనపడాలి అనక్కర్లా. అలాగనే మనము దేవుని నామములో నిలబడినప్పుడు, ప్రార్థించినప్పుడు, పాట పాడుతున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు ఆ దైవ సన్నిధి చేరిన వారు, వచ్చిన వారు అందరినీ ఆవరించాలి. ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది, అక్కడ సంతోషం ఉంటుంది. అది మనం నేర్చుకోవాలి. కనుక ఈ 2021 సంవత్సరంలో మొదటిది దేవుని ప్రత్యక్షతను బట్టి వెంబడి వెళ్ళు. రెండవది ప్రభు నీ జీవితంలో, నీ కుటుంబంలో గత కాలంలో ఏ సమస్యలు గుండా వచ్చావో వాటిని విడిపించి నీ జీవితంలో అద్భుతం చేయాలంటే నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోండి. అలాంటి ఆత్మీయతలో ప్రభు మనల్ని నడిపించునుగాక. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి 2 విషయాలు. ఒకటి, మందసం వెంబడి వెళ్ళాలి. ఎందుకు మందసం వెంబడి వెళ్ళాలంటే దేవుని ప్రత్యక్షత అక్కడ మనకి కలుగుతుంది. ఎట్లా కలుగుతుంది? మేఘముల నుంచి ఆ ప్రత్యక్షత మనకు వస్తుంది. ఏమిటి ఆ మేఘము? ధూపము. ఏమిటి ఆ ధూపము? ప్రార్థన. ఆ ప్రార్థన అనే ధూపం మేఘములాగా ఉండిపోవాలన్నమాట. హల్లెలూయా. మేఘంలాగా నీ ఇంటిని ఆవరించేసేయాలన్నమాట. నీవు ఉన్న స్థలము నీ ప్రార్థన ద్వారా మేఘములాగా ఆవరించిపోవాలి. అక్కడి నుండి దేవుని ప్రత్యక్షత రావాలి. కొర్నేలి ఇంటికి దేవదూత దిగి వచ్చింది.
కొర్నేలు ఇంటికి దేవదూత దిగి వచ్చింది. దేవదూత దిగి వచ్చిందంటే ఎవరు పంపిస్తే వచ్చింది? ఎవరు పంపిస్తే వచ్చింది? దేవుడు పంపిస్తే వచ్చింది. దేవుడు ఎందుకు పంపించాడు కొర్నేలు ఇంట్లోకి దేవదూతని? ఎస్, ఆయన చేసే ప్రార్థన, ఆయన ఎల్లప్పుడూ చేస్తున్న ప్రార్థన, ఆయన అన్యుడు. పైగా అప్పటి వరకు ఒక అన్యుడి గురించినటువంటి అంత ఇది లేదు. అయితే పరలోకమందున్న దేవుడు కొర్నేలి ప్రార్థన బట్టి, కొర్నేలి యొక్క భక్తిని బట్టి ఇంట్లోకి దేవదూతను పంపించాడు. దేవదూతను పంపించి ఊరుకున్నాడా? లేదు. ఆనాటి కాలంలో గొప్ప అపోస్తలుడుగా యేసు ప్రభు శిష్యుల్లో పేరు ప్రఖ్యాతి పొందినటువంటి పేతురుని ఇంటికి పంపించాడు. ఎవరింటికి? కొర్నేలు ఇంటికి. కొర్నేలు ఇంటికి మామూలుగా పేతురు రాడు. ఎందుకు రాడంటే కొర్నేలేమో అన్యుడు, పేతురేమో యూదుడు. ఆయన మాటలోనే మనం చూస్తాము. ఆయన అన్నాడు, యూదుడైనటువంటి మేము అన్యులతో సహవాసము చేయటను వారిని ముట్టటను మాకు ధర్మము కాదన్నాడు. ధర్మము కానిది ధర్మం చేశాడు దేవుడు. పేతురింట్లో కొర్నేలు ఇంట్లోకి దేవదూత రావటము, ఆ తర్వాత అపోస్తలుడు రావటము, ఆ తర్వాత పరిశుద్ధాత్మ ఇంట్లోకి రావటము. ఇదంతా ఎలా జరిగింది? అసలు వాస్తవంగా పేతురు భక్తుడు కొర్నేలు ఇంటికి రాడు. రావటానికి అవకాశమే లేదు. కానీ ప్రార్థన తీసుకొచ్చింది ఆ ఇంట్లోకి. ఆమేన్. నీ ఇంటిలోకి ప్రార్థనా ధూపము దేవుని ప్రత్యక్షం తీసుకొస్తుంది. అనగా దేవదూతలు ఇంట్లోకి వస్తారు. ఆమేన్. దెయ్యాలు చెప్పకుండా వస్తాయి, పిలవకుండా వస్తాయి. కానీ దేవుడు దేవదూతలు అలాగా రారు. ఒకసారి ఒకరోజు రాత్రి బాగా పొద్దుపోయింది, చాలా పొద్దుపోయింది. అంటే ఇంచుమించు 12:30, 1 గంట అట్లా అయిపోతుంది. నేను ఎక్కడికో ప్రార్థన చేసి వెళ్ళొచ్చాను. అందులోకి ఒకళ్ళు వచ్చి ప్రార్థన చేయడానికి రండి పాస్టర్ అన్నారు. సరేనని వెళ్ళాను. వెళ్తే ఆ ఇంట్లో ఆ ఇంటికి కోడలు ఆ అమ్మాయి ఇంట్లో ఉన్న మొత్తాన్ని కూర్చోబెట్టి ఒక్కరినిద్దరు బానిట్లా. సరే నేను వెళ్ళాను. బయట రోడ్డు మీద కనపడి చూసి పాస్కర్ వచ్చినట్టున్నాడుగా అంటుంది. దానికి తెలుసు పాస్కర్లు కానీ ఎవరెవరు చూసి వచ్చాను అని. ఇక నేను ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళే అడుగుతున్నారు, నేనేం మాట్లాడే ప్రార్థన చేస్తాను. వాళ్ళు అడుగుతున్నారు, మా ఇల్లే దొరికిందా, మా ఇంటికే వచ్చావా నువ్వు, మా ఇంట్లో పడ్డావేంటి నీవు అని అంటుంది. అదేమంటుంది, నోరు మూసుకోండి, నేను ఎందుకు వచ్చాను మీ ఇంటికి అంటుంది. మరి మా ఇంటికి రాక ఇంటికి వచ్చావంటే ఆ దురాత్మ అంటుంది, నేను రాలేదు, నేను రోడ్డుని వెళ్తున్నా. రోడ్డుని వెళ్తుందంట. ఎప్పుడు రాత్రి 12:30 ఆ ప్రాంతంలో అది వెళ్తుంటే ఈవిడేమో సెకండ్ షోకి వెళ్ళొస్తుందంట. వెళ్ళొస్తుంటే ఆమె సినిమా చూసుకొని ఇటు వస్తుంది, ఇదేమో ఇటు వెళ్తుంది అన్నమాట. ఇద్దరు కలుసుకో అంటే ఆమె తెలియదు ఇది ఎదురైందంట. ఎదురయ్యి ఒకసారి చూసి ఇటు వెళ్ళేది ఆమె ఏమంటే బయట ఇంట్లోకి వచ్చిందంట. ఇంట్లోకి వచ్చి ఇంట్లో వాళ్ళందరినీ గందరగోళం చేస్తుంది. అప్పుడు అంటుంది, నేనెందుకు వచ్చాను, నేను రాలా, ఇది రెండో సినిమాకి వెళ్ళొస్తుంటే నాకు ఎదురుపడింది, అందుకు వచ్చాను అంటుంది అన్నమాట. అంటే చూసారా, ఆమె ఆ సమయంలో సినిమాకి వెళ్ళి రాబట్టే కదా దానికి అవకాశం దొరికింది, లేకపోతే వచ్చేది కాదుగా. జాగ్రత్త బిడ్డలారా, దేవుడు ఈ 2021 సంవత్సరంలో మీ కుటుంబాలు దేవదూతలు సంచరించే కుటుంబాలుగా ఉండును గాక. ఆమేన్. దేవుని సన్నిధి అనుభవించే కుటుంబాలుగా ఉండును గాక. మీరు పిలవక ముందే దైవజనులు మీ ఇంట్లోకి దేవుని ఆత్మ చేత వచ్చుదురుగాక. అలాంటి స్థితికి మనకు రావాలి ఈ 2021 సంవత్సరం. అలాగా ప్రభు మీకును ఈ పరిచయలు చేయనుగాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరిద్దాం, అందరం మోకరించగల మోకరించండి. మోకరించలేనటువంటి వారు లేచి నిలబడండి. మోకాళ్ళు వేయలేనటువంటి వాళ్ళు మోకాళ్ళు వేయండి. మోకాళ్ళు వేయలేనటువంటి వారు లేచి నిలబడండి. ఈ 2021 సంవత్సరము ప్రారంభ ఆదివారం నాడు దైవజనుడైనటువంటి యెహోషువ ఇశ్రాయేలుకు చెబుతున్నాడు, మీరు వెళ్ళు త్రోవ ఇంతకు ముందు వెళ్ళింది కాదు. మీరు ఆ త్రోవలో వెళ్ళేటప్పుడు మీకు ముందుగా నడుస్తుందే మందస్సము, దాని వెంబడి వెళ్ళండి, ఆ మందస్సము వెంబడి వెళ్ళండి. ఎందుకు మీరు అలా వెళ్ళాలంటే ఇంతకు ముందు వెళ్ళిన త్రోవ కాదది. ఈ 2021 సంవత్సరంలో దేవుని మందస్సము అనగా దేవుని ప్రత్యక్షత కలిగినటువంటి స్థలము.
దేవుని ప్రత్యక్షత ఎట్లా కలుగుతుందంటే, ధూపం వేస్తున్నప్పుడు ఆ ధూపము మేఘం వలె ఆ కరుణాపీఠ మీద ఏర్పడినప్పుడు అక్కడి నుండి దేవుని ప్రత్యక్షత. అలాగనే ఈ 2021వ సంవత్సరంలో దేవుని ప్రత్యక్షత నీకు కలగటానికి, ఆ దేవుని ప్రత్యక్షతలో నీవు నడవటానికి చేయవలసిన ప్రాముఖ్యమైన విషయము ప్రార్థన ధూపం వలె ఉండాలి. నీ ప్రార్థనా జీవితాన్ని అధికం చేసుకో. ఇంకా ఎక్కువ సమయం ప్రార్థనలో గడపడం అలవాటు చేసుకో. గత కాలము ఎన్ని గంటలు ప్రార్థించావో ఆలోచన చేసుకో. రోజుకి ఎంత సమయం ప్రార్థనలో గడిపేవాడవో ఆలోచన చేసుకో. ఇకనైనా ఆ ప్రార్థన లేమిని విడిచిపెట్టి ప్రార్థన సమయాన్ని పెంచుకునే జీవితంలో ఆ ప్రార్థన ద్వారా కలిగే ప్రత్యక్షతతో నడుచుకోవడం నేర్చుకో. దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబాల్లో అద్భుతాలు చేయాలి అంటే నువ్వు చేయాల్సిన పని, నువ్వు పరిశుద్ధపరచుకో. ఇంకా ఏ విషయాలను పరిశుద్ధపరచబడాలో, ప్రభువా నాలో ఏ స్థలాల్లో పరిశుద్ధపరచబడాలో పరిశుద్ధపరచు నాయన. నీ కార్యాలు మా మధ్య జరిగించు. సంఘంలోను, కుటుంబంలో అలాంటి ఆత్మీయతలో ఈ 2021వ సంవత్సరంలో నడుచుకుందాం. అందరము ఈ చిన్న పాట పాడుకుంటూ ముందుకు సాగుదాం. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే. ప్రార్థన చేసుకుని పెట్టారా, బాగా ప్రార్థన చేసుకోండి. అయ్యా, ఈ 2021వ సంవత్సరంలో అనుదినము మీ ప్రత్యక్షతలు నడిపించండి. మీ ప్రత్యక్షతను బట్టి నడిచే బిడ్డగా నన్ను చేయనని ప్రార్థన చేసుకున్నాను. నీకు తోచినట్టుగా, నీకు నచ్చినట్టుగా, నువ్వు కోరుకున్నట్టుగా, లేక ఎవరో చెప్పినట్టుగా కాదు నువ్వు నడవాల్సింది. దేవుని ప్రత్యక్షతలు నడవాలి. నోటితో చెప్పి ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. బాగా ఈ 2021వ సంవత్సరంలో నీ ప్రార్థనా జీవితాన్ని పెంపొందింపు చేసుకో. ప్రార్థనలో వెనుకంజ వేయకూడదు. ప్రార్థన సమయాన్ని దొంగిలించుకుంటూ నీ పనుల్లో పడొద్దు. ప్రతిరోజు ప్రార్థనకి ఎంత సమయం నువ్వు కేటాయించాలనుకుంటున్నావో సమయాన్ని కేటాయించు. నీ ప్రార్థన ధూపం వల్ల లెగవనేయండి పైకి. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రగా చేయ, నీకిష్టమైన
నన్ను విసిరేయక సారెపై నుంచావా, నన్ను విసిరేయక సారెపై నుంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. అందరూ పాడదాం కలిసి తప్పులు కొట్టు. జ్యోతిర్మయుడా నా ప్రాణ, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణో నా అతిశయమో నీ. చప్పలు కొట్టు పాడదాం అందరూ. ఆనందము నీవే మా ఆరాధన యేసయ్యా, నా అతిశయమో నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాలం అందు ఈ 2021వ సంవత్సరము ప్రారంభ ఆదివారం నాడు దేవుని వాక్కు మనకేం చెబుతుందంటే, నీవు ఆ మందస్సు వెంబడి మీరు వెళ్ళండి. మీరు వెళ్ళిన ఇంతకుముందు మీరు వెళ్ళిన త్రోవ వంటిది కాదు ఇది, కాబట్టి మీరు ఆ మందస్సు వెంబడి వెళ్ళండి. ఈరోజు ఈ 2021వ సంవత్సరము ఈ ఆదివారం నాడు ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, నీ ప్రత్యక్షతలో నన్ను నడిపించు నాయన. ప్రతిరోజు ప్రతి క్షణము మీ ప్రత్యక్షతలో నన్ను నడిపించు నాయన. ఆ ప్రత్యక్షత పొందుకొని నడిచే భాగ్యాన్ని నాకు ఈ నాయన. నీ కార్యాలు నా కుటుంబంలో నా జీవితంలో జరగటానికి ఏ ఏ స్థలాల్లో నాకు పరిశుద్ధ అవసరమో అంతగా నన్ను పరిశుద్ధపరచు అని ప్రభు పాదాలు పట్టుకుందాం. తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయినా ఈ మధ్యాహ్న కాలం అందు మీ కనికరిం చేత ఈ స్థలానికి నన్ను నడిపించారు. ఈ అనుకోని రీతిగా ఈ స్థలంలో మీ వాక్యాన్ని చెప్పడానికి మీరు పంపించారు. స్తోత్రాలు ప్రభువా. ఈ సంవత్సరము రాబోయే దినాల్లో ఏమి జరిగిద్దో మాకు తెలియదు, ఏ పరిస్థితులు ఎదురవుతాయో మాకు తెలియదు. కానీ భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్న సర్వాధికారి అయినటువంటి మీకు తెలుసు. రేపేమీ సంభవించిందో మాకు తెలియదు, కానీ మీకు తెలుసు. ఈ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యా మీ ప్రత్యక్షతలో వారిని నడిపించండి. ఆ విధంగా దినదినము వారిని నడిపించండి. వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో మీ కార్యాలు, మీ అద్భుత కార్యాలు జరుగుటకు ఏ ఏ విషయాల్లో పరిశుద్ధపరచబడటం అవసరమో ఆ విధంగా పరిశుద్ధపరచమని ఈ పరిచయను దీవిస్తూ మిమ్మల్ని మహిమపరుస్తూ యేసయ్య నామములో ప్రార్థించి కృతజ్ఞతాస్తులు చెల్లించి అడిగిన పొందిన్నామని నమ్ముతున్నాము తండ్రి. ఆమేన్. వచ్చాను. నండి కానుకలు పెడతారు. కానుకలు పెట్టలో కానుకలు వేయండి. నేను నన్ను పాడాను. అది పాడింది. చలి చలి గాలులు వీచేవేళ తల తల మెరిసింది ఓ నవ్యతారా. చలి గాలులు
పాడదాం. యేసయ్యా ఓ చల్లి చల్లి గాలులు వీచేవేళ తల తల ఓ నవ్యతారా యూదయ దేశాన బెత్లెహేములో ఆ ప్రభు జన్మించే పశుశాలలోన యూదయ దేశాన బెత్లెహేములో ఆ ప్రభు జన్మించే పశుశాలలోన కన్యవడియే ఉయ్యాలా ఆమె లాలనే చంపాలా కన్యవడియే ఉయ్యాలా ఆమె లాలనే చంపాలా చల్లి చల్లి వీచే తల తల మెరిసింది తారా చల్లి చల్లి గాలులు వీచే తల తల మెరిసింది ఓ నవ్య. యేసయ్యా మీ స్తోత్రాలు, మంచి యేసయ్యా స్తోత్రాలు. తూర్పు జ్ఞానులు బంగారు సాంబ్రాణి బోలములతో ఏ తెంచిరానాడు తూర్పు జ్ఞానులు బంగారు సాంబ్రాణి బోలములతో ఏ తెంచిరానాడు రాజాది రాజా ఓ సన్నా రవి కోటి తేజ యేసన్నా ఆమేన్ రాజాది ఓ సన్నా రవి కోటి తేజ యేసన్నా చల్లి చల్లి వీచే వేళ తల తల మెరిసింది ఓ నవ్యతారా చల్లి చల్లి వీచే తల తల మెరిసింది తారా ఆమేన్ ఓ ఆ కానుకల నిమిత్తము ప్రార్థన చేసుకున్నాము. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు స్తోత్రాలు నైనా ఈ 2021 సంవత్సరము జనవరి నెల 3వ తారీఖున ఈ ప్రారంభ ఆదివారం నాడు మీ మందిరంలో ఉంచబడిన కానుక పెట్టులో కానుక వేయటానికి మా గుప్పిల్లో మీరు పెట్టిన ధనాన్ని బట్టి మీకు వందనాలయ్యా. అది మీరిచ్చిన సామర్థ్యమే ప్రభా, మీరిచ్చిందే తండ్రి. వాస్తవంగా మేము మీకు ఈయటానికి ఏ పాత్రం వాళ్ళం, ఏ పాటి వారం అయ్యా, మీరిచ్చిందే ప్రభా. సమస్తం మీ వల్లే మాకు కలిగింది. ఏ బిడ్డలైతే మీ బంధువులకి కానుక రూపేణ తీసుకొచ్చారు వారిని బియ్యము రూపేణ, దశంభాగాల రూపేణ, మొక్కుబడి కానుకల రూపేణ ఎవరు తీసుకొచ్చారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని వారిని దీవించండి నాయన. ఈ 2021 సంవత్సరం అంతట్లో ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లో నీ బిడ్డలకు మేలు చేసి మహిమ పొందుకోమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి పొందున్నామని నమ్ముతున్నాము తండ్రి. ఆమేన్. రేపు 15వ తారీఖు
ఆ రోజు కూడిక ఉన్నది. ఉదయం సాయంకాలం ఉదయం. మరి ఈ నెల 15వ తారీఖున ఈ మందిరమును ప్రతిష్ఠించినటువంటి దినము. ఆ రోజు ఉదయం కూడిక ఏర్పాటు చేశారు మరి దైవజనులు. దానికి మీ అందరూ రండి, ప్రార్థన చేయండి. ఉదయకాలం మందు 10 గంటలకు ప్రారంభిస్తారు. ఇంకంతేనా? చివరి ప్రార్థన చేసుకుందాం. నాతో కలిసి చిన్న మాట చెప్పండి. యేసు ప్రభువా, ఈ 2021వ సంవత్సరంలో ఈ విధముగా మీ మందిరంలోకి మేము రావటానికి, ఆరాధనకు యోగ్యుడివైన మిమ్మలను ఆరాధించే భాగ్యాన్ని మాకిచ్చారు. ఈ సంవత్సరంలో ప్రతి ఆదివారము మీ నామములో ఆరాధనలో పాల్గొనే భాగ్యాన్ని మాకివ్వండి. మేము ఆదివారపు ఆరాధనని పోగొట్టుకునే రీతిగా శత్రువు ఎక్కడా ఏ రీతిగా మా మీద పని చేయకుండా కాపాడమని ప్రతి ఆదివారము మీ మందిరంలో కనబడే రీతిగా మాకు సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి పొందున్నామని నమ్ముతున్నాము తండ్రి. చిన్న ప్రార్థన. తండ్రి మీకు వందనాలు. ఈరోజు విధముగా మేమందరము కలిసి మీ మందిరంలో మీ పాదాల చెంత ఆరాధన చేసే భాగ్యాన్ని మాకు ఇచ్చారు అయ్యా. ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరినీ నిండు మనసుతో దీవిస్తున్నాను ఆయన. వారి కుటుంబ విషయాల్లో, బిడ్డల విషయాల్లో, ఆరోగ్యపరమైన విషయాల్లో, ఆత్మ సంబంధమైన విషయాలు, ప్రతి విషయంలో కూడా మీ దీవెనలు వారికి దయచేయండి. మీరు ఎక్కలేని దాయండి ప్రభా. వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ మందిరమును, పరిచర్యను, సేవ చేస్తున్న మీ సేవకులు జాన్ గారిని బట్టి, జాన్ బాబుని బట్టి, తనకిచ్చిన భార్యను బట్టి, ఇక్కడ సంఘాన్ని బట్టి, సంఘ బిడ్డలను బట్టి, సహకరిస్తున్న బిడ్డలందరిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటూ రాబోయే దినాల్లో ఈ పరిచర్య ఈ ప్రాంతానికి దీవెనకరంగా చేయండి. ఆ విధముగా దీవెనకరంగా మారటానికి ఏ విధమైన ప్రార్థన ధూపము అవసరమో అలాంటి ప్రార్థనా పరులను, విజ్ఞాపనా పరులను యేసు నామములో లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. వందనాలు నాయనా. నిండు మనసు బిడ్డలను దీవిస్తూ యేసయ్య పేర ప్రార్థించి అడిగి పొందినాము, నమ్ముతున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు, రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభుని కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నేను సహవాసనిధి ఇదిగో ఈ స్థలములో ప్రభు మందిరములో ఆరాధనలో పాల్గొన్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడేయండి, కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. మీ అందరికీ నిండు మనసుతో వందనాలు తెలుపుతున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.